రైతు కూలీలు దొరక్కపోవడంతో జరిగినటువంటి పరిణామాల్లో ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి మామిడి పంటలకు బదులు తర్వాత ఆయిల్ ఫామ్ వైపుకి మళ్ళారు చాలామంది. ఎందుకు అంటే రెగ్యులర్గా కూలీలు అక్కర్ల. ఒక 1000 ఎకరాలకి ఒక 2-3 కుటుంబాల కూలీలను పెట్టుకుంటే వాళ్ళే మొత్తం చూసుకుంటారు. అట్లాగా తయారైంది. దానికి ఏంటి కారణం అంటే ఆయిల్ ఫామ్ లాంటిది కానీ మామిడిదైతే కనుక ఈ యాంగిల్లో చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఫామ్కి వచ్చేటప్పటికి అనేక మంది మామిడి తోటలు వేసే వాళ్ళందరూ ఆయిల్ ఫామ్ వైపుకి వెళ్ళిపోయారు. ఎందుకు మామిడి వచ్చేటప్పటికి ఫైనల్గా చేతికి డబ్బులు తక్కువ వస్తున్నాయి, ఏడాది మొత్తం మీద 10,000 20,000కి మించి చేతికి రావట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో మారిపోయారు. ఇప్పుడు ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి దాంట్లో అప్పట్లో వాళ్ళే విత్తనాలు ఇచ్చి చేయించి ఆ తర్వాత కొనుక్కెళ్ళేవాళ్ళు బ్రోకర్లు వచ్చి. ఇప్పుడు కొనుగోళ్ళు తగ్గిపోయినాయి. ఇక్కడ పంట పండిన దాన్ని కొనేవాడు కరువైపోయాడు అన్నటువంటిది, కొనేవాళ్ళు కూడా చాలా తక్కువకి అడుగుతున్నారు అన్నటువంటి పాయింట్. దానికి ఏంటంటే వీళ్ళ పెట్టుబడి ఖర్చు మొట్టమొదటిసారి తప్ప ఆ తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది కదా అన్నటువంటిది బ్రోకర్ల యొక్క ఫీలింగ్. బ్రోకర్లు మాత్రం ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు, మాకు వచ్చేటప్పటికి అక్కడ ఆయిల్ ఏమో రేట్లు అదిరిపోతున్నాయి, మాకేమో చీఫ్గా ఇస్తున్నారు అన్నటువంటిది రైతులకు సంబంధించినటువంటి అంశం. పరిష్కారం ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా చూడాల్సి ఉంది.